పాప అడవిలోని మూలికలు తీస్తూ ఉండగా అక్కడికి ఒక్కసారిగా పాము వచ్చేస్తుంది. వెంటనే గ్రామస్తులు ఆ పామును చంపాలని చూస్తారు. కానీ ఈ పాప ఈ పామును చంపొద్దని ఈమె పామును పట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి ఈ పాపకు జంతువులతో మాట్లాడే శక్తి ఉంటుంది. అప్పుడు ఈ పాప ఆ పాముతో తాము మూలికల కోసం ఈ అడవికి వచ్చామని చెప్తుంది. అప్పుడు ఈ పాము మూలికల కొండకు నాకు దారి తెలుసని వీరందరినీ తీసుకుని ఆ మూలికల కొండ దగ్గరకు వెళ్తుంది. అయితే ఆ కొండ దగ్గర ఉన్న మూలికలు చూసి గ్రామస్తులందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో అక్కడికి ఆ మూలికలకు కాపలా కాస్తున్న ఒక పెద్దరి పాము వస్తుంది. అయితే ఆ పాము కూడా ఈ పాప మంచి మనసుకు మెచ్చుకుని వీళ్లకు మూలికలు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. నిజానికి ఈ పాపకు పుట్టుకతోనే జంతువులతో మాట్లాడే శక్తులు ఉంటాయి. కానీ ఈమె తల్లిదండ్రులు ఈమెను మంత్రగత్తె అనుకుని ఒకరోజు ఈమెను అడవిలోకి తీసుకువచ్చి ఈ పాపను అక్కడే అడవిలో వదిలేసి వెళ్ళిపోతారు. కొద్దిసేపటికు ఆ అడవిలో చీకటి పడిపోతుంది. అయితే ఈమె ఆకలితో ఉన్నప్పటికీ తన దగ్గర ఉన్న చివరి రొట్టెను పక్కనే ఉన్న కుందేలుకు తినిపిస్తుంది. ఇంతలో అటుగా వెళ్తున్న దంపతులు ఈ పాపను చూసి జాలిపడి తమతో తీసుకువెళ్లాలనుకుంటారు. అప్పుడు ఈ కుందేలు వీళ్ల బండికి అడ్డుగా వచ్చి ఈ మార్గంలో వెళ్తే ఎలుగుబంటులు ఉంటాయని ఈ పాపతో చెప్తుంది. అప్పుడు ఈ పాప ఈ దంపతులతో అటుగా వెళ్లొద్దని అక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయని హెచ్చరిస్తుంది. కానీ వీళ్లు పట్టించుకోకుండా ముందుకు వచ్చేసరికి వీళ్లకు నిజంగానే ఎలుగుబంటి కాలుముద్రలు కనపడతాయి. అప్పుడు వీళ్లకు ఈ పాప మీద మరింత ఇష్టం కలుగుతుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.